Friends, welcome back to our class. Today we are going to discuss class Reptelia. So NCERT mind map point of view. So habitat చూసుకున్నట్లయితే mostly terrestrial. So first two terrestrial vertebrates గా వీటిని మనం కన్సిడర్ చేయవచ్చు. సో హ్యాబిట్ క్రీపింగ్ అండ్ క్రాలింగ్, మామూలుగా క్రీపింగ్ అని క్రాలింగ్ అని ఉన్నాయి. కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటే పాయిక్లోథెమ్స్గా చెప్పొచ్చు. సో కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ మనం కన్సిడర్ చేస్తాం. ఎగ్జోస్కెల్టన్ ఎపిడర్మల్ స్కేల్స్ ఆర్ స్కూట్స్ విత్ కాన్ఫైడ్ స్కిన్గా చెప్పొచ్చు. అంటే మనకి టార్టైస్ పైన ఉండేటువంటివి కానీ ఇవన్నీ మనం స్కూట్స్లో ఇట్లా కన్సిడర్ చేస్తూ ఉంటాం. బోనీ ఎండోస్కెల్టన్. సో డైజెస్టివ్ సిస్టమ్ దెర్ ఈస్ నో పెక్యులారిటీ ఎక్సెప్ట్ నార్మల్గా ఉంటుంది, మౌత్ అండ్ యానస్ ఆ టైపు. క్లోయకా. రెస్పిరేటరీ సిస్టమ్ ఈస్ క్యారీడ్ బై లంగ్స్. సర్క్యులర్ సిస్టమ్ 3 chambered heart, 2 organs, 1 ventricle. In crocodiles 4 chambered heart is present, exception అనమాట crocodiles. ఎక్స్క్రీటరీ సిస్టమ్ కిడ్నీ. సో ఎక్స్క్రీషన్ అండ్ ఆస్మోరెగ్యులేషన్ అనేవి ఇవి మెయింటైన్ చేస్తాయి. సో ఐస్ విత్ ఐలిడ్స్. టింపానమ్ యాక్ట్ యాజ్ ఎక్స్టర్నల్ ఇయర్. సో టింపానమ్ ఎక్స్టర్నల్ ఇయర్ అనేది ఆబ్సెంట్ అయినప్పటికీ టింపానమ్ అనేది ఇయర్ డ్రమ్గా పనిచేసి సౌండ్ వేవ్స్ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఫెర్టిలైజేషన్ ఇంటర్నల్ ఓవిపారస్ కండిషన్. సో డైరెక్ట్ డెవలప్మెంట్ అనేది వీటిలో చూడవచ్చు, దెర్ ఈస్ నో ఇండైరెక్ట్ డెవలప్మెంట్. సో ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే ఓవిపారస్ కండిషన్ అనేది రెప్టిలియన్స్లో చూడవచ్చు. సో ఎగ్జాంపుల్స్ కిలో టర్టిల్, టెస్టిడో టార్టైస్, కెలోటిస్ గార్డెన్ లిజర్డ్, ఎలిగేటర్, హెమిడాక్టైలిస్ వాల్ లిజర్డ్, బంగారస్ కైట్, నెక్స్ట్ వైపర్ రస్సెల్స్ వైపర్ అంటారు కదా, క్రొకోడైలస్ క్రొకోడైల్, దెన్ నాజా కోబ్రా ఏదైతే ఉందో స్నేక్స్, 2 పాయిజనస్ స్నేక్స్గా చెప్పొచ్చు. సో ఈ ఎగ్జాంపుల్స్ మనము రెప్టిలియాకి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.